హలో గైస్, నేను మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని. ఈ వీడియో కంపల్సరీగా చూడండి లాస్ట్ వరకు. మీ ఫ్యామిలీ నెంబర్స్ కూడా చూపించండి. నేనైతే మా ఫ్యామిలీ నెంబర్స్తో పాటు భీమిలి నుండి వైజాగ్ రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం బైకుల్లో. మా ఫ్యామిలీ తగిలేవాళ్ళు అలాగే మా అన్నదమ్ములు అందరం కలిపి మేమైతే డైరెక్ట్గా ఆర్కే బీచ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసాము. ఆర్కే బీచ్లో మాయా వరల్డ్ అని మేమైతే చక్కగా ఎంజాయ్ చేసాం అన్నమాట. ఆల్మోస్ట్ టికెట్ అయితే ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంది ఇక్కడ రూ. 236 పెద్దవాళ్ళకి. మినిమం 5 సంవత్సరాల లోపలకి అందరికి కూడా టికెట్ తీయవసరం లేదు. 5 సంవత్సరాలు దాటి ఉంటే మాత్రం కంపల్సరీగా టికెట్ అయితే ఎంట్రన్స్ ఫీజు పే చేయాలి. మీరు ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. చూడగానే ఎక్కడైంది మీకు అంతా అర్థమైపోతుంది. వైజాగ్ ఆర్కే బీచ్లో మాత్రం మాయా వరల్డ్ అనేది ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇందులోనే కొత్తగా పెట్టారన్నమాట. కంపల్సరీగా ఇక్కడ అనేది చెప్పులు అనేది తీసేసి లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత మన పిల్లలందరినీ కౌంట్ చేస్తారు, లైన్గా పంపిస్తుంటారన్నమాట. కానీ 5 సంవత్సరాల లోపలికి అయితే టికెట్ తీయవసరం లేదు. చాలా జాగ్రత్తలు చెప్తుంటారు. మేమైతే లోన్కి ఎంట్రన్స్ అయిపోయాము. ఏంటి మాయా వరల్డ్ అనేది పిల్లలకి కూడా చాలా ఎంజాయ్గా ఉంటుంది. మనకి కూడా కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. మేమైతే లైటింగ్లతో డిస్కో డ్యాన్సులతో అలాగే పెద్ద డెకరేషన్ అయితే చేశారు. అది ఏ పక్క వెళ్ళా సరే అది ఏంట్రా మామ, ఇది ఈ పక్క ఆ పక్క వెళ్తామా ఇంకో పక్క వెళ్తామా తెలియదు, కానీ చాలా వింతగా మరువుగా ఉన్నది. మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలైతే మరీ బాల్ పట్టుకోవడం, ఈ బాల్ పట్టుకోవడం, ఇంకో బాల్ పట్టుకోవడం, లైటింగ్ ముట్టుకుంటే ఇంకోలాగా వెళ్ళడం. ఈ లైట్లు కనబడుతున్నాయి కదా కిందన, మన గోధుమ పంట ఎలాగైతే పండుతుందో ఆ విధంగా అయితే మాత్రం డెకరేషన్ చేశారు. ఆ లైట్లు కూడా ఆ విధంగా ఉన్నాయి. మన గోధుమలు ఎంతైతే ఉంటాయో కింద ఉన్న పాటలు ఆ విధంగా అయితే కనబడుతున్నాయి. మా అమ్మాయి అయితే ప్రతి బోర్కి కూడా అందుకొని కొట్టాలని అనుకుంటుంది. మా అబ్బాయి అయితే మరీ మీకు తెలీదు, చాలా చిత్రీ పనులు చేస్తుంటాడు. కానీ మా బామ్మర్ది పిల్లలు, మా తమ్ముడల పిల్లలు అందరం సరదాగా ఆల్మోస్ట్ కొంతమంది అయితే చూసేసారు. మేమైతే మిస్ అయ్యాం కాబట్టి అలా మా ఫ్యామిలీ మెంబర్స్ లోనికి వచ్చి మేమైతే ఈ వీడియోలో ఎంజాయ్ చేస్తున్నాం. మీరెవరైనా సరే కంపల్సరీగా ఇది వైజాగ్ ఆర్కే బీచ్లో మాత్రం చాలా బాగుంది మాయా వరల్డ్ అనేది. మీ పిల్లలు కూడా తీసుకెళ్ళండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొన్ని రోజులే ఉంటుందంట. ఎంట్రన్స్ ఫీజు అయితే మాత్రం రూ. 236. కానీ 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీ. ఆ తర్వాత ఆఫ్ టికెట్ అనేది ఉంటుంది. మేము ఈ లైటింగ్లతో ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే చాలా విధంగా లైట్లు ఉంటాయి, గాజులతో ఉంటుందన్నమాట. అన్ని అద్దాల్లో కనబడతాయి. ఒక క్లబ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది మాయా వరల్డ్ అని. అంటే మాయ అనేది ఎందుకు పెట్టాడంటే ఏ పక్క వెళ్తే ఇంకో పక్క ఎంట్రన్స్ ఏ పక్క వెళ్తామో తెలీదు. ఒక మాయ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. చూడండి, మనం ఇలా లోనికి వెళ్తున్నాం కదా, చుట్టూ తిరుగుతుంది. అది కళ్ళు తిరిగినట్లు కూడా ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి మన పిల్లల్ని మాత్రం మన చేతిలో పట్టుకోవాలి. మా పిల్లలు కొంచెం పెద్దలు అయ్యారు కాబట్టి పర్వాలేకపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం వాంతింగ్ లాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు భయపడిపోతారు. మా పాప అయితే చాలా వరకు కూర్చునిపోయి భయపడిపోతుంది. వస్తున్నారు కదా మా పిల్లలు, మా ఆవిడలు అందరూ సరదాగా వస్తున్నారు. భూమి గుర్రగా తిరిగినట్లు మన కళ్ళు గిర్రమని తిరుగుతాయి ఈ ప్లేస్లో మాత్రం. ఇలాంటి అవకాశాలు మాత్రం కొన్ని రోజులే ఉంటాయి. అది మన దగ్గరలో వైజాగ్లో ఉండడం చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని మీరు కూడా పాల్గొనండి. మీ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి. ఎన్నో విధాలుగా ఉంది, ఒక రకం కాదు, నేను చెప్పలేను. నేను అంతగా మాట్లాడలేను కూడా వీడియోలో. కానీ నాకు తెలిసింది ఏదో మీకు తెలియజేయాలని, ఏదో కొంచెం సీరియస్గా మాట్లాడుతూ చాలా చెప్పాలి అనే ఆలోచనతో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా ఆవిడకి కూడా తెలియట్లేదు ఏ పక్క వెళ్ళాలి అన్నది, కానీ అలాగ ఉంటుందన్నమాట. చుట్టూ అద్దాలు ఉంటాయి. మనం నెక్స్ట్ ఏ రూట్లోకి వెళ్ళాలన్నది కూడా తెలీదు. ఫాస్ట్కి వెళ్తే గుద్దేసుకుంటాము. ఆ విధంగా అయితే ఉంటుంది మాత్రం. చూసారు కిందన అంతా గ్లాజు, కిందన ఏదో అడవిలో మన కిందన పెద్ద గొయ్యి ఉన్నట్లు కనబడుతుంది. యాక్చువల్గా 10 ఫీటు హైట్లోనే ఉంటుంది యాక్చువల్గా అది. ఆ విధంగా సెట్ చేసి ఆ విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్లు మనకు ఆర్కే బీచ్లో అయితే ఆ విధంగా ప్లాన్ చేసి మాయా వరల్డ్ అని ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే పెట్టారు. ఆల్ ఇండియాలో మీరు ఎక్కడున్నా వైజాగ్ వస్తేప్పుడు మాత్రం కంపల్సరీగా వైజాగ్ ఆర్కే బీచ్లో మాత్రం విజిట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. చుట్టుపక్కల అన్నీ కవర్ చేసుకుంటూ ఒకటి మేమైతే చాలా ఆనందంగా ఫ్యామిలీతో గడపడానికి చాలా 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 ఆనందపడుతున్నాను. ఎప్పుడు బిజీగా ఆప్టింగ్ డ్రైవింగ్గా ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఈరోజు ఫ్యామిలీతో గడపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఎవరికైనా ఆల్ ఇండియాలో ఏ ట్రిప్స్ ఉన్నా, ఎంత లాంగ్ అయినా, లోకల్ అయినా సరే కాంటాక్ట్ చేయండి. నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. మా టీమ్ నెంబర్లు కూడా మీకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. నేనే రావాలనుకుంటే ముందుకుంటే చెప్తే నేనే వస్తాను. వీలైతే వీడియో నచ్చుంటే ఒకరికైనా షేర్ చేయండి.
వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేసేసాము. ఆల్మోస్ట్ బయటకైతే వచ్చేసాము. ఒక్కసారి గాని బయటకొచ్చేసామనుకోండి ఈ ప్లేస్ నుండి మళ్ళీ లోనకైతే వెళ్ళలేము. పక్కనే ఉన్న ఐ లవ్ యూ బీచ్ అనే దగ్గరైతే ఫోటో తీసుకున్నామన్నమాట. మేము మా పిల్లలు కొంచెం కొంచెం ఫొటోస్ అందరూ చిన్నమంది రీల్స్ అనేక సరదాగా డాన్సులేసుకుంటూ సరదాగా ఈరోజైతే ఆనందంగా గడిపాం. ఇలాంటి ఆనందం మీరు గడపాలంటే చలో వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో ఎంజాయ్ చేయండి. సేఫ్టీగా పిల్లలతో పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మరొకసారి అందరూ బాగుండాలి. గోయిందా.